కాలభైరవుడు అంటే సాక్షాత్ పరమేశ్వరుడు బ్రహ్మనే తలకన్నట్టు కాలభైరవుడు. అట్లాంటిది ఏంటంటే జనాలంతా కాలభైరవుడు అంటే తిరుగుతారు. మరి ఎందుకు వాటికి పాపం దిక్కులేని బతుకైపోయింది? దిక్కులేని బతుకంటే శాపం కారణం వల్ల వాటికి దిక్కులేని బతుకైంది. గమ్మనే ఉంటారు కదా కాలభైరవుడు. నీ కుక్కే వాహనం అన్నాడు బ్రహ్మ ఒక తలకాయ నరికిన తర్వాత. కాలభైరవుడికి నీకు పూజ చేయను అన్నాడు. కాలభైరవుడు శివుడు ఒప్పుకోవాలి ఆ మాట. అప్పుడు అవతారం ఎత్తిన తర్వాత మూడో తలకాయ నరికింది. 4 తలకాయలు లేవు బ్రహ్మకి పట్టు. ఒక తలకాయ నరికేసింది కాలభైరవుడే. అట్లాంటి కాలభైరవుడు బ్రహ్మనే నరికినాడంటే ముక్కోటి దేవతలు భయపడతారు కాలభైరవుడు. కానీ మనిషి విలువ లేకుండా చూస్తున్నాడు. మనిషి ఇల్లు లేకుండా చూస్తున్నాడు. విలువ లేనోడే అలా చూస్తాడు, విలువ ఉన్నోడు అలా చూడ్డు. విలువ లేదు మానవులకి. ఏంటంటే చదవలు మానవులు